టాలీవుడ్ లో దోపిడీ జరుగుతోందా? కంటికి కనిపించకుండా గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయల దందా నడుస్తోందా అంటే అవుననే సమాధానమిస్తోంది తెలుగు డాన్సర్స్ అసోసియేషన్. నిర్మాతలను నట్టేట ముంచుతూ జూనియర్ డాన్సర్ల కడుపు కొడుతూ కొంతమంది ఇన్ఛార్జ్లు డాన్స్ మాస్టర్లు సాగిస్తోన్న అక్రమాల వ్యవహారం ఇప్పుడు బట్టబయలైంది. అసలు టాలీవుడ్ లో జరుగుతోన్న డాన్స్ దందా ఏంటి? స్వయంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత బయటపెట్టిన నిజాలేంటి? టాలీవుడ్ లో దోపిడీ జరుగుతోందన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమని తేలిందే. రంగుల ప్రపంచం వెనుక జరుగుతున్న ఈ చీకటి దందాను స్వయంగా తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత బయటపెట్టారు. నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ తీసుకొని అసోసియేషన్లు మాత్రం చాలా తక్కువ చూపిస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గత కమిటీలో ఉన్న కొంతమంది ఇన్ఛార్జీలు డాన్సర్లు పొట్టకొట్టారని, నిర్మాతల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి కష్టపడి డాన్స్ చేసిన వాళ్లకు మాత్రం తక్కువ అమౌంట్ చేతిలో పెట్టారని సుమలత సంచలన నిజాలు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ దోపిడీ వెనుక పెద్ద స్కెచ్ నడిచిందే. నిర్మాతలను మోసం చేస్తూ జూనియర్ డాన్సర్ల డబ్బులు నొక్కేస్తున్నారనే బలమైన ఆరోపణలు రావడంతోనే అసోసియేషన్లోని 10 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్లు సుమలత చెప్పుకొచ్చారు. అయితే ఎలాగో తమపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలిసి సదరు సభ్యులు తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతూ రాజీనామాలు చేసినట్లు నాటకమాడారని సుమలత కుండబద్దలు కొట్టారు. అసలు ఈ దోపిడీపై ప్రెసిడెంట్ హోదాలో తాను ప్రశ్నిస్తే ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, దీన్ని క్వశ్చన్ చేయడానికి మీరెవరు అంటూ సస్పెండ్ అయిన బ్యాచ్ తననే ఎదురు ప్రశ్నించిందని సుమలత చెప్పడం టాలీవుడ్ను విస్మయానికి గురిచేస్తోంది. మా అసోసియేషన్లో కొంతమంది ఇన్ఛార్జీలు వాళ్ళు ప్రస్తుతం పోస్టులలో ఉన్నారు. మా జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇంకా కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఒక అమౌంట్ రాస్తారు, యూనియన్లో ఒక అమౌంట్ ఇస్తారు. దీనివల్ల నష్టపోయేది డాన్సర్లు. సో డాన్సర్లకి రావాల్సిన పూర్తి మొత్తం డాన్సర్స్కి రావట్లేదు. మధ్యలో మా ఇన్ఛార్జీలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది డాన్సర్స్ డబ్బుల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు. ఇది నిజం. మేము దీన్ని బయటపెట్టినప్పటి నుంచే మా మీద వ్యతిరేకత వచ్చిందే తప్ప మేము ఎక్కడ కూడా అసోసియేషన్ని తప్పుదారిలో పట్టించడం కానీ, మేము అన్యాయంగా వ్యవహరించడం కానీ ఎటువంటిది జరగలేదు. మీరు ఇలాగా డాన్సర్స్ డబ్బుల్ని కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డాన్సర్స్కి కరెక్ట్గా ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో ఆ క్వశ్చన్ అది ఆల్రెడీ విత్ ప్రూఫ్స్తో మేము ఆల్రెడీ ఒక జీబీ పెట్టుకున్నాము. జీబీలో సభ్యులందరికీ చూపించాము. వాళ్ళు కూడా అందరూ తప్పుల్ని చూసి లేదు వీళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పారు. సస్పెండ్ చేసేసాము. చేసిన తర్వాత వాళ్ళు రాజీనామాలు చేశారే తప్ప మేము చేసే పనులు నచ్చక కాదు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో తాము దోపిడీకి గురవుతున్నాము అన్న విషయం తెలియకుండా నష్టపోతున్నది మాత్రం ముమ్మాటికి నిర్మాతలే. టాలీవుడ్లో కొందరు డాన్స్ మాస్టర్లు నిర్మాతలను నిలువునా దోచేస్తున్నారు అన్నది ఈ రచ్చతో క్లియర్ అయిపోయింది. లోకల్ డాన్సర్లను పెడితే అకౌంట్స్ లెక్కలు చెప్పాల్సి వస్తుందని చాలా మంది డాన్స్ మాస్టర్లు ముంబై, చెన్నై నుంచి జూనియర్ డాన్సర్లను ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాళ్లకు ఎంతో కొంత తక్కువ అమౌంట్ చేతిలో పెట్టి నిర్మాతల దగ్గర మాత్రం లోకల్ రేట్ల కంటే డబుల్, ట్రిపుల్ బడ్జెట్ను వసూలు చేసి మిగతా పెద్ద మొత్తాన్ని తమ సొంత జేబుల్లో వేసుకుంటున్నారనే మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.